నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా అత్యంత ఘనంగా కొనసాగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు కూటమిలో నాయకుల మధ్య పేరుతున్న మాటల తూటాలు. తనపై రాజకీయాలు చేస్తే తన స్ట్రాటజీ ఏంటో చూపిస్తానని హెచ్చరించిన రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కొత్త రెవెన్యూ డివిజన్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర. ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, కూటమి నాయకులు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, చంద్రబాబు దూరదృష్టితో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నాంది పలికారని వెల్లడి. ఇక వివరాలు చూస్తే, సినిమా ఈవెంట్లకు వచ్చినట్టుగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు పెద్ద ఎత్తున జనం రావడం నాకు సంతోషంగా ఉందని, మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు సమీపంలో శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. వందలాది భాషలు ఉన్నా కేవలం 6 భాషలకు ప్రాచీన హోదా లభించిందని, అందులో తెలుగు ఉండటం గర్వకారణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ సమావేశానికి కూడా 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావుల తెలుగు భాష కోసం పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం తపాలా శాఖ కవర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వ కారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ మీటింగ్ కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్కి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం గాని పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సింహాచల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కమిటీలో లోక్సభ మరియు రాజ్యసభకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన కమిటీ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ సుజాత, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణాధికారి బి సత్య శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు, నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆస్థాన మండపంలో వేద పండితులు కమిటీ సభ్యులకు వేద ఆశీర్వచనం అందజేశారు.
యాత, శెట్టి బలిజ, గౌడ తదితర సామాజిక వర్గాల వారందరూ ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎంవీపీ ఉడా కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ముడసర్లోవలో యాత కులాల ఐక్యవేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యాత తదితర సామాజిక వర్గాల వారందరూ ఐక్యంగా ముందుకు నడవాలన్నారు. అందరూ సమిష్టిగా ఉన్ననాడే ఏమైనా సాధించుకోవడం సాధ్యపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాల వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సుభాష్ తెలిపారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదిగేందుకు ఐక్యత ఎంతో అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో యాత సంబంధిత సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి పలు పదవులను కేటాయించనుందని తెలియజేశారు. ఈ సామాజిక వర్గాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో పాటు పలు ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు హాజరయ్యారు. మరి భారీగా ఊహించని రీతిలో 40 నుంచి 50 వేల మంది అక్కడ హాజరవటం, అప్పార్ గిరి గారు, సంపంగి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5 కులాల కలయిక వన సమారాధన అనేది జరపటం, ప్రజల నుంచి భారీగా ఈ గీత కులాల సోదరిమణుల నుంచి భారీగా స్పందన రావటం, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులందరూ కూడా పల్లా శ్రీనివాస్ గారి నుంచి, ఎంపీ గారి నుంచి శాసనసభ్యులందరూ కూడా అక్కడికి హాజరవటం, వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపటం, ముఖ్యంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కేవలం కులం ఔన్నత్యం కోసం, ఐకమత్యం కోసం ఈ యొక్క సభని ఏర్పాటు చేయటం, విశేషంగా ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం గడ్డ మీద గీత ఉపకులాల ఐక్యవేదిక ఎప్పుడూ కూడా మీటింగ్ ఇంత భారీగా జరిగిన సందర్భాలు లేవు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాలనలో రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు మోసం జరిగిందని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్ల బాబు పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని తేల్చి చెప్పారు. మద్దతు ధరలతో పాటు రైతులకు కనీసం యూరియా కూడా అందించలేక కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిలువునా మోసం చేసిందన్నారు. ఒకవైపు 2 ఏళ్లుగా వితంతు పింఛను ఊసే ఎత్తని ప్రభుత్వం, మరోవైపు చక్కెర కర్మాగారాల మూతపడుతున్నా స్పందించడం లేదని ఆక్షేపించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రామతీర్థం ఘటనపై నానా యాగి చేసిన కూటమి పార్టీలు నేడు ద్రాక్షారామం, శివలింగం ధ్వంసం ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జంతుబలి కేసులో నిందితులను నడి రోడ్డుపై నడిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన డీజీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో క్షీణించిన లా అండ్ ఆర్డర్ కు ఇదే నిదర్శనమన్న ఆయన మరోవైపు నిర్దేశించిన సమయంలోగా నిర్మాణ పనులు చేపడుతున్న జీఆర్ఎం సంస్థను అభినందించిన బొత్స, వైఎస్ జగన్ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్ హయాంలో పునాది పడిందని తేల్చి చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, అటు రైతులు కానీ, ఇటు ప్రభుత్వం ద్వారా సాయం పొందాలనుకున్న సామాన్య ప్రధానికం కానీ, లేదు విద్యార్థులు కానీ, లేదు వైద్యం కోసం అర్హులు చేస్తున్న పేద ప్రధానికం కానీ, అందరూ కూడా 25 సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఆ ఇబ్బందులు రాకూడదని అందుకు ఒక మంచి బుద్ధిని ప్రసాదించి కనీసం వాళ్ళకి ద్వారా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసే విధంగా చేయాలనేది మా తాలూకా కోరిక. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అడగచ్చు, ఏంటి సార్, ఏంటి ఇబ్బంది పడ్డారు, ఏమైంది అని అనొచ్చు. ఒకటి కాదు, రైతాంగం అయితే ఎరువుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు. యూరియా దొరక్క నానా అగచాట్లు పడ్డారు. క్యూ లైన్ లో రోజు తరపున ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు అవసరం వస్తే 270 రూపాయలు దొరకవలసిన యూరియా బస్తాని 500 రూపాయలు కొనుక్కునే దీని పరిస్థితి, దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. కనీసం దాని మీద దృష్టి పెట్టమని వ్యవసాయ శాఖ మంత్రిని, అలాగే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇది వాస్తవం, ఇదేమి రాజకీయ ప్రారంభంతో మాట్లాడుతున్న మాటలు కాదు. మన పక్కన ఒరిస్సా రాష్ట్రంలో ఇంకా దొరుకుతుంది. అక్కడ నుంచి తెచ్చి ఆ బార్డర్ లో ఉన్న మా విజయనగరం, శ్రీకాకుళం, మా విశాఖపట్నం, విశాఖపట్నంలోను 500 రూపాయలు ఎక్కడ అమ్మితే రైతులు వచ్చి కొనుక్కుని దాన్ని ద్వారా వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయం జూన్ నెలలో జరిగే ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని బిమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చొరవతో విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని చెప్పారు. 2019 ఫిబ్రవరి 14న సీఎం హోదాలో చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. తిరిగి చంద్రబాబు హయాంలోనే విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం గంటా వ్యక్తం చేశారు. చంద్రబాబు దూరదృష్టితో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నడుం బిగించారని గుర్తు చేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తానే కారణమని జగన్ పేర్కొనడాన్ని ఎద్దేవా చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా క్రైమ్ చేసుకునే తరహాలో జగన్ తీరుందని అవహేళన చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అవసరమా జగన్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందంతా తన వల్లే జరిగింది చెప్పడాన్ని గంటా శ్రీనివాసరావు ఖండించారు. 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న బంగారాజు భోగాపురం ఎంపీపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక క్రానలాజికల్గా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగింది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 12, 2015 గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం పర్యటనలో మొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది 2015 ఫిబ్రవరి 12. అలాగే ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో అది వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అదే జూలైలో 2016లో ఈ ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి. జూన్ 23, 2016 ఎయిర్పోర్టుకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా భూసేకరణ మొదలుపెట్టాం. అదే నెలలో రైట్స్ ఏదైతే టెక్నికల్ కన్సల్టెన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ది టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు చేయమని చెప్పని ఆ రైట్స్ సంస్థకి ఇవ్వటం జరిగింది. జూన్ 30, 2016 2004 ఎకరాలు మొత్తం ముందు ఇనిషియల్గా యాక్చువల్లీ 5000 ఎకరాలు అనుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఆ రోజు 5000 ఎకరాలతో దాన్ని మనం చేసుకున్నామో ఈ భోగాపురం కూడా 5000 ఎకరాలు ఇనిషియల్గా అనుకున్నాం. తర్వాత అనేక డిస్కషన్స్ సంప్రదింపులు అయిన తర్వాత సరే ఓకే రైట్ టైమింగ్ 2500 ఏకర్స్ చేద్దామని చెప్పని అనుకోవటం. ఆ 2500 ఏకర్స్కి గాను ముందు 2004 ఎకరాలకు గాను బై జూన్ 30, 2016 కల్లా 1550 ఎకరాలు భూసేకరణ పూర్తయింది. అనకాపల్లి జిల్లా పాయకరేపట్టి నియోజకవర్గంలో మంత్రులు అనకాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా అడ్డరోడ్డు జంక్షన్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గజమాలలు, పూలమాలలు నేతలు ఆహ్వానించగా వేలాది మంది మహిళలు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. అడ్డు రోడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడ్డరోడ్డు రూపురేఖలు మారనున్న నేపథ్యంలో సుమారు 3000 మంది స్థానికులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అనకాపల్లి ఎంపీ అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. రాజముద్రతో కూడిన పాస్బుక్ ఇస్తామని ఆ రోజు చెప్పినట్టుగానే ఈ రోజు మీ భూమి మీ హక్కు, అది మీ సొంతం, మీ దగ్గరే ఉండాలనే ఉద్దేశంతో ఒక పాస్బుక్ ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఆ పాస్బుక్ మీద కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. పాస్బుక్ అయితే నా దగ్గర ఉందండి, వేరేవాడు ఎవడో వచ్చి ఆక్రమించాడండి, లేకపోతే వేరేవాడు ఎవడో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు అటువంటి ఆటలు సాగవు. అటువంటి ఎవరైనా దళారులు ఉన్నా కూడా అటువంటి ఆటలు సాగవు. ఎందుకంటే ఈ రోజు పాస్బుక్ కి సంబంధించి
ఈ రకంగా ఒక రాజముద్రతో కూడిన పాస్బుక్, ఈ రాజముద్రతో కూడిన పాస్బుకే కాకుండా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ని కనుక మనం స్కాన్ చేస్తే మీ భూమి సంబంధించి వివరాలన్నీ కూడా అందులో క్లియర్ గా విత్ మ్యాప్ తో సైతం ఉండే పరిస్థితి. అంటే ఈ రోజు ఒక్క పాస్బుక్ మీ చేతిలో ఉందంటే మీ భూమి ఎక్కడికి వెళ్ళలేదు, మీ చేతిలోనే ఉంది అని ఒక ధైర్యంగా మీరందరూ ఉండే పరిస్థితి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ గార్గే ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. జీవీఎంసీ పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను తెలుసుకునేందుకు హాజరయ్యారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఇంటి పనులు, వీధి దీపాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. అక్రమ కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీలోని పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. కూటమిలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు బహిరంగ సభల్లో ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమ, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి స్థాయిలో ఉన్న నేను ఎవరి నియోజకవర్గంలో వేలు పెట్టడం లేదు, కానీ కొంతమంది కావాలని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాలు చేయడం లేదు, అలా అని నా నియోజకవర్గం పరిధిలో వేలు పెట్టి రాజకీయాలు చేసి నన్ను గెలకాలని చూస్తే ఊరుకోనన్నారు. నా స్ట్రాటజీ ఏంటో చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ కూటమి నాయకులకు తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను తెలుసు, వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులైనారు, చాలామంది మంత్రులైనారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలో. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక్కడ మీరు గెలిపిస్తా పోండి. ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నేను ఎట్లా అంటుండ అనేది చంద్రబాబు గారికి తెలుసు. మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు. సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే నన్ను ఊరికే గెలకద్దండి. నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో, నేను వేలు పెట్టాననుకో, మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి. మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ ప్రజలు. మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ పోండి అని. అదే కాకుండా ఊరికే నా నియోజకవర్గంలో వచ్చేవాళ్ళు అంటే ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలకాలనుకోవడం అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు, నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గరలో కూడా రాలేరు. అది నా ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెడికల్ షాప్స్ రోడ్ది ఎవరు చేశాడండి? ఎవరికైనా చాతైందా? స్మూత్గా సాల్వ్ చేశామా? సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ పని మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది అనేదే నేను మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ప్రజల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తారని భరోసా ఇచ్చారు. ప్రజల వినతులను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే ఏ కారణం చేత చేయలేకపోతున్నారో ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ఆదేశించారు. త్యాగరాజ ఆరాధ ఉత్సవాలు నెల 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి రాంబాబు, ఉత్సవాల కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పంతుల గోపాలరావు తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక మంది గాయని గాయకులు వాయిద్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాల్లో 429 కచేరీలు జరుగుతాయని, దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా 183 మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కచేరీలు జరుగుతాయని తెలియజేశారు. డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావుకు సంగీత కళాభారతి అనే బిరుదును ప్రదానం చేయనున్నట్లు రాంబాబు తెలియజేశారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రావడం ఒక గొప్ప విశేషం. ఆ ప్రారంభ సభ రేపు సాయంత్రం 6:15 జరుగుతుంది. ఆ ప్రారంభ సభలో విద్వన్మణి సంగీత కళా మనోజ్ఞ డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ప్రదానం, నూతన వస్త్రాలు, సైటేషను, క్యాష్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించబోతున్నాము. అది అయిన వెంటనే డాక్టర్ మాధురీదేవి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్య బృందంతో సద్గురు శ్రీ త్యాగరాజ సప్తస్వరాలంకరణం అన్నది ఒక మంచి కార్యక్రమం త్యాగరాజ కృతులతో జరగబోతోంది. త్యాగరాజు ఆంధ్రుడు, తెలుగువాడు. త్యాగరాజ కృతులు చాలా 99% తెలుగులోనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరైనా త్యాగరాజ కృతి పాడని వాళ్ళు అంటూ ఉండట్లేదు ఈ మధ్యన. కలకత్తా వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్లో కూడా త్యాగరాజ కీర్తనలోని పల్లవిల్ని తీసుకుని పాడుతున్నారు. ఇక చెప్పక్కర్లేదు, తమిళనాడులోను కేరళలోను కర్ణాటకలోను ఉన్న వాళ్ళందరూ కూడా త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. దేశంలోనే ట్రూ డౌన్ అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతోందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తెలిపారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించి హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వమే సుమారు 4,500 కోట్ల రూపాయలు భరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ట్రూ డౌన్ అమలు చేయడం ద్వారా యూనిట్కు 13 పైసలు తగ్గుతుందన్నారు. డిస్కీములు చేసిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ట్రూ ఆఫ్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. గతంలో జగన్ సర్కార్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచిందని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వలన ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం గణనీయంగా తగ్గుతోందని పట్టాభి తెలిపారు. మీడియా సమావేశంలో వీఎంఆర్టీఐ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, టీడీపీ నేతలు బైరెడ్డి పోతనరెడ్డి, లొడగల కృష్ణ, కె నరేష్, బి వెంకటరమణ, హేమలత, గరికిన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ 52వ వార్డులో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గణబాబు కృష్ణతో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ పశ్చిమ జోనల్ కార్యాలయాన్ని జీవీఎంసీ కమిషనర్ కెతన్ గార్గ్తో కలిసి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెతన్ గార్గ్ గణబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు అంగా దుర్గ ప్రశాంతి, జోనల్ కమిషనర్ రాము, వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, సిరగడం రాజశేఖర్, కూటమి నేతలు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు. అటు ఏ నగరమైనా సరే కమిషనర్ కార్యాలయం నుంచి జోనల్ కార్యాలయాలు విస్తరిస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది హైదరాబాద్ నగరం కావచ్చు, విశాఖపట్నం నగరం కావచ్చు. ప్రత్యేకంగా విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహానగరంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన అనేటువంటిది దగ్గరగా వెళ్ళాలి, జోనల్ వ్యవస్థ రావాలి అనేటువంటి ఆలోచనతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ జోనల్ వ్యవస్థని మరలా రీఆర్గనైజ్ చేస్తూ ఇంకా సౌలభ్యంగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇటీవల ఎన్డీఏ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ కార్యాలయాన్ని ఇక్కడ పశ్చిమ జోన్ కార్యాలయాన్ని ఎన్ఐడి జంక్షన్లో పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఇదే నియోజకవర్గంలో 2 జోన్లు ఉండేవి, జోన్ 8 కానీ జోన్ 5 కానీ. 2 కార్యాలయాలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేవు. జోనల్ ఆఫీస్ అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ జ్యూరిడిక్షన్ ఒక కో జ్యూరిడిక్షన్ క్రియేట్ చేసుకొని మంచి పొలిటికలీ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి, అదేవిధంగా మంచి అవుట్పుట్ తీసుకురావాలని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మన లెవెల్లో కౌన్సిల్ అంతా కూడా క్లియర్ చేసినాక గవర్నమెంట్ లెవెల్లో కూడా ప్రత్యేకంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసుకొని అన్ని జోన్స్కి కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఒక స్పెసిఫిక్ జోన్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సరంలో 2026లో ఈ వెస్ట్ జోనల్ ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఇంట్రీమ్ కాంప్లెక్స్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నోట్ చేశారు. చాలా తొందరగా పక్కా ఒక బిల్డింగ్ చూసుకొని ఫైనల్ చేస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడానికి మేము యాక్షన్ ప్లాన్ డ్రా చేస్తాము. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ జోన్కి ఒక సెపరేట్ జోనల్ కమిషనర్, సెపరేట్ ఏఎంఓహెచ్ ఆర్ ఎస్ఎస్, సెపరేట్ ఏపీడీ, సెపరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రతి ఒక్క వర్టికల్లో కూడా ఒక స్పెసిఫిక్ జోనల్ హెచ్ఓడి ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్న వర్క్స్ కానీ, దాంట్లో ఉన్న డెవలప్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ సంబంధించి కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు చాలా తొందరగా వస్తాయి. అదే కూడా మనకి ఇప్పుడు జోనల్ ఆఫీస్ ఏవైతే ఉందో అది నియోజకవర్గంలో ఉంది కాబట్టి జోగ్రఫికలీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ఏరియాలో కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ జనాలకి చాలా దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నం నుండి ఎక్కడో దూరంగా భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తే ఫలితం ఎవరికని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారని గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ల శ్రీనివాస్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని అన్నారు. వైకాపా పార్టీ దీన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. గతంలో విశాఖకు 40 కిలోమీటర్ల దూరంలోని భోగాపురంలో మరో ఎయిర్పోర్ట్ ఎందుకంటూ భూములు ఇవ్వద్దని జగన్ రైతుల్ని రెచ్చగొట్టారన్నారు. నేడు మాత్రం భోగాపురం తమ ఘనత అంటూ జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇప్పటికైనా వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేసుకోవడం మానేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిరి శివప్రసాద్, నాయకులు సాలపు రామారావు, సత్యారావు, చంద్రారావు, ప్రకాష్, కన్నారావు, భోగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అశోక్ గజపతిరాజు గారి సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రాన్ని సమగ్రమైన అభివృద్ధి చేయాలని, భారతదేశానికే ఒక తలమానికమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ మన్య వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద భోగాపురం వద్ద అద్భుతమైన విమానాశ్రయానికి వారు శంకుస్థాపన చేయడం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, దానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రొక్యూర్మెంట్ చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఆనాడు అశోక్ గజపతిరాజు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన సహాయ సహకారాలు ఇచ్చి మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి యుద్ధ ప్రాతిపదికన అన్ని విధాలు సహకరిస్తే దానిని 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పదం వైపు కోట ప్రభుత్వం పయనిస్తుంది. అందులో ఎక్కడో ఒక ఎర్ర బస్సు కూడా రాని చోటికి విమానం ఏమొస్తుంది, ఎయిర్ బస్ వస్తుందని కామెంట్ చేసిన గత పాలకులు కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకున్నట్టుగా ఒక 6 మాసాల కంటే ముందుగా ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే జాప్యం జరుగుతుంది. దానికంటే ముందుగా నిన్న ట్రైల్ రన్లో కూడా ఫ్లైట్ రావడం చాలా ఆనందం. దానివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి పదం వైపు డెఫినెట్గా ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దాని చుట్టూ చాలా యాన్సిలరీ ప్రోడక్ట్స్ వస్తాయి, బిజినెస్ పెరుగుతుంది, అలాగే క్యాబ్ సర్వీసెస్ పెరుగుతాయి. ఎంతోమంది ఇక్కడ విశాఖపట్నం డెవలప్ అవుతున్న సందర్భంలో చాలామంది ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చే సందర్భంలో కూడా ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే దాని విషయం అందరికీ తెలుసు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వం ఉందంటే నేను గత ప్రభుత్వం నేను బటన్ నొక్కుతా అని చెప్పేసి జనాల పేక నొక్కి డిస్కమ్స్ ఇచ్చే ఛార్జెస్ కంటే ఎక్కువ పే చేసి దాదాపు 15,000 కోట్లు ఒక 22 ఏళ్ళకి ఆయన ముందుగా మన టార్గెట్ పెట్టిన విధానం నుండి వెనక్కి తీసుకొచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా అత్యంత ఘనంగా కొనసాగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు కూటమిలో నాయకుల మధ్య పేరుతున్న మాటల తూటాలు. తనపై రాజకీయాలు చేస్తే తన స్ట్రాటజీ ఏంటో చూపిస్తానని హెచ్చరించిన రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కొత్త రెవెన్యూ డివిజన్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర. ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, కూటమి నాయకులు.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చంద్రబాబు దూరదృష్టితో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నాంది పలికారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.